యాదాద్రి జిల్లా చౌటుప్పలో ఎంపీ ఈటెల రాజేందర్ పర్యటించారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి సర్వోత్తమరెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని ఈటెల అన్నారు. ఇక గత ప్రభుత్వంలాగే కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ప్రైవేటు కళాశాలలకు ఫీజు రీయింబర్స్ ఇవ్వలేని స్థితిలో ప్రభుత్వం ఉందని అన్నారు. చౌటుప్పల్లోని మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారం చేస్తూ ఓట్లను అడిగారు. ఇక ఈ కార్యక్రమంలో ఈటెల రాజేందర్తో పాటు నల్గొండ జిల్లా అధ్యక్షులు నాగం వర్షిత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల టీచర్ ఎమ్మెల్సీ అభ్యర్థులకి ఈ నెల ఫిబ్రవరి 20వ తారీఖు నాడు వేయబోతా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ పక్షాన అపారమైన అనుభవం కలిగినటువంటి నాయకుడు, టీఆర్టీయూలో తిరుగులేని నాయకుడిగా ఉన్నటువంటి సర్వోత్తమరెడ్డి గారిని భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా నిలబెట్టడం జరిగింది. ప్రైవేటు కాలేజీల్లో పనిచేసే లెక్చరర్స్ కావచ్చు, స్కూళ్లలో పనిచేసే టీచర్లు కావచ్చు, గవర్నమెంట్ టీచర్లు కావచ్చు, 25,600 మంది రేపు ఓటింగ్ లో పాల్గొనబోతా ఉన్నారు. ప్రైవేట్ కాలేజీలో పోతున్నప్పుడు ఒకటే మాట అంటున్నారు, 2021 నుంచి ఈనాటి వరకు పిల్లలకు రావాల్సిన ఫీ రియంబర్స్మెంట్ రాకపోవడం వల్ల మొత్తం కాలేజీలన్నీ కూడా అప్పులమయం అయిపోయినాయి. టీచర్లకి జీతాలు పే చేసే పరిస్థితి లేకుండా పోయింది. ఆ ప్రభుత్వం మమ్మల్ని దగా చేసింది, మోసం చేసింది, మాకు రావాల్సిన డబ్బులు ఇవ్వకుండా మా కళ్ళను మట్టి కొట్టిందని చెప్పి మేము భావించినాం. కొత్త ప్రభుత్వం వస్తే వెంటనే వస్తాయని చెప్పి అనుకున్నాం. కానీ కొత్త ప్రభుత్వం 14-15 నెలలు అవుతుంది, ఇప్పటి వరకు దాని పట్ల ఒక్క మాట కూడా మాట్లాడుతుంది.